నార్మల్గా ఉండే రామాయణ కథ ఉంటుంది కదా, దాన్ని రామాయణం, అఖండ రామాయణం అంటారు. వశిష్ఠుల వారికి శ్రీరామచంద్ర మధ్యలో జరిగిన సంవాదం మాత్రమే యోగ వశిష్ఠం ఉత్తర రామాయణం అంటారు. ఉత్తర గీతలాగా ఉత్తర రామాయణం అంటారు. ఆ రామాయణం చదివిన వాళ్ళకి ఈ రామాయణం చదివే అర్హత వస్తుంది అనేది చెప్తారు. మనం అందరూ రామాయణం అంటే రావణాసుడు ఇది అదే చదువుతూ ఉంటాం. యాక్చువల్గా అందరూ తెలుసుకోవాల్సి మన పురాణాలు గొప్ప విషయం, పురాణాలు మన పురాణాల్లో ఉన్నంత గొప్ప విషయాలు ఈ ప్రపంచంలో ఎక్కడ లేవని చెప్పడానికి కారణం ఇవన్నమాట. యాక్చువల్లీ ఆ కథలు, అలాంటి కథలు మన ఫారినర్స్కి మనం పురాణాలు ఇచ్చాం అనుకోండి, వీళ్ళకి ఏమైనా పిచ్చ ఏంటి, ఏముంది, రాముడు ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఉంది, వీళ్ళ నాన్న ఉంది, వీళ్ళు వెళ్ళాడు, చేశాడు, యుద్ధం చేశాడు, నచ్చాడు, దీనికి ఎందుకు వీళ్ళు పురాణం అనుకుంటున్నారని వాళ్ళకి అనిపించవచ్చు. వాళ్ళు చదవాల్సింది, వాళ్ళకి మనం చెప్పాల్సింది ఇది. అంతేనా? అంతే కదా చెప్పండి. శ్రీ శ్రీ పూర్ణానందుల వారు మరియు శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు ఏర్పడి శ్రీ వ్యాసాశ్రమం, శ్రీ శుక్ర మహా బ్రహ్మాశ్రమము 1937 అంట. శ్రీ వశిష్ఠ మహర్షి అంటున్నారు, శ్రీరామచంద్రుల మధ్య సంభాషణ రూపంలో ఉన్న యోగ వాసిష్టము అఖండ రామాయణము ఉత్తర రామాయణం అని కూడా చెప్పబడింది. అద్భుతమైన గ్రంథం అనుటలో సందేహమేమీ లేదు. ఎందుకంటే ఈ గ్రంథము, ఓయి జీవుడా, నీవు ఇప్పటికే పూర్ణుడవై ఉన్నావయ్యా అని అత్యంత సుస్పష్టంగా నిర్దిష్టంగా నిరూపించి చూపుతుంది. మనకి ఇప్పటివరకు పూర్ణంగా ఉన్నామంటే అర్థం ఏంటి? కంప్లీట్ పర్సన్ అంటే పరమాత్మ స్థితిలో ఉన్నావు ఆల్రెడీ. నువ్వు కొత్తగా ఆ లైన్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఏమని చెప్పారు చెప్పండి ఒకసారి ఎవరైనా. ఆల్రెడీ నువ్వు పూర్ణుడవై ఉన్నావు. ఇప్పుడు మీకు నేను అదే మాట చెప్పొచ్చు. ఆయనకి ఎలా చెప్పారు, మనకు కూడా అదే విషయం. ఏంటది? పూర్ణుడవై ఉన్నాడు అంటే కంప్లీట్గా నువ్వు ఆల్రెడీ పరబ్రహ్మమే. నువ్వు కొత్తగా అవ్వడానికి, మారడానికి, నేర్చుకోవడానికి, పొందడానికి ఏమీ లేదన్న విషయం అందులో ఉంది. అంతేనా? పూర్ణం అయి ఉండడం అంటే పరబ్రహ్మ స్వరూపం ఆల్రెడీ ఉన్నావు నువ్వు. అద్భుతమైన గ్రంథం అన్నట్టు అయిపోయింది కదా. ఇందలి విచారణ అత్యంత సులభమైనదేనని నా అభిప్రాయము. పాఠకుడు తాను చదువుతూ ఉండగానే తన యొక్క మోక్ష స్వరూపమును గుర్తు చేసుకునేటట్లు చేయగల ఉత్తమ విచారణ మనకు ఈ గ్రంథంలో లభిస్తుంది. ఇట్టి మహత్తరమైన గ్రంథము విశదీకరిస్తున్న విషయంలో అనేకులు గమనించి ఉండేటట్లు నాకు అనిపించింది. ఇక మరికొందరు ఈ గ్రంథం సామాన్యులు గ్రహించలేరు. ఈ పుస్తకం ఎవరు చదవలేరండి? సామాన్యులు గ్రహించలేరు. వాళ్ళకి ఇచ్చినా కూడా నచ్చదు. నేను మొన్న మా ఫ్యామిలీ మెంబర్ ఆయనతో కాన్వర్జేషన్ వచ్చినప్పుడు, ఏంటి ఈరోజు అంత హ్యాపీగా ఉన్నాను, ఇందులో నేను చదివాను, చాలా హ్యాపీగా ఉంది నాకు అని చెప్పాను అనమాట. అందులో ఒక రోజు 22 పేజెస్ అంత చదివాము. ఆ చదివి ఇలా పెట్టాను, తను వెళ్ళిపోయి నేను హ్యాపీగా ఉన్నాను, నీ వాయిస్ అంత హ్యాపీనెస్ కనబడుతుందని అంటే చెప్పాను అనమాట. ఎందుకు అంత హ్యాపీగా ఉందని కానీ విషయం చెప్పేటప్పుడు ఆవిడ ఫీల్ అయిపోయారు. ఎందుకు ఫీల్ అయిపోయారు అంటే, నేను రాముడి గురించి వాళ్ళ మధ్య సంవాదం ఏంటంటే ఆత్మజ్ఞానమే ఉంది, మనం ఎలాగ పరమాత్మను అవ్వాలన్న విషయం చెప్పారు. అది వాళ్ళు చెప్పడం నాకు ఆనందంగా ఉందన్న మాట వాళ్ళకి నచ్చలేదు. మీకు ఈ మాట అర్థమైంది? ఎందుకు అందరూ చదవలేరు అంటే, ఎవరైతే మోక్ష స్థితికి చేరాలనుకుంటారో, ఎవరైతే సామాన్య విషయం నుంచి, నార్మల్ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి ఈ బుక్ అనేది అర్థమవుతుంది, చేతికి వస్తుంది, నచ్చుతుంది. అన్నీ వస్తే ఇవి రావడం కష్టం. క్లియరా? మీరు ఎవరైనా ఈ బుక్ చదువుతున్నారు కదా, మీ అందరూ ఇంకా ఆల్రెడీ అయిపోయారు. అందుకని చూపించేస్తాను, ఒడిబసారి ఇలా చూపించేస్తున్నాను నేను. ఇంకొందరు తెలుగు నవల్లో కనబడే అత్యంత సరళమైన భాష చదువుటకు మాత్రం ఇదంతా అవసరం లేదులే. ఈ గ్రంథంలో 56 కథలు ఉన్నాయి. ప్రతి కథ పాఠవునికి మోక్ష భావన అంటే ఏమిటో రుచి చూపుతుంది. ఎవరు చెప్తున్నారండి? రాముడు అంటే మనకి ఏంటి అసలు చెప్పండి? మనకు దేవతలలో మనకు ప్రామాణికం ఫస్ట్ ఎవరు? రాముడు, కృష్ణుడు, ఈశ్వరుడు, పార్వతి, సరస్వతి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వాళ్ళని చేరాలని, వాళ్ళని అందుకోవాలని, వాళ్ళని దర్శించాలని, వాళ్ళ లోకాలకి మనం చేరాలన్నదే మనకి జన్మజన్మల లక్ష్యము, కోరిక. అలాంటి రాముడికి ఎవరు చెప్తున్నారు? వశిష్ఠుల వారు ఏం చెప్తున్నారు చూడండి, ఆ లైన్ చూడండి. మోక్ష భావన అంటే ఏమిటో రుచి చూపుతుంది. ఇక్కడ ఈ బుక్లో మనకేమొస్తుంది? మోక్ష భావన. రాముడు అంటే వైకుంఠవాసి, అంతేనా? భక్త రామదాసు, అన్నమయ్య వాళ్ళందరి కోరిక ఏంటి? ఆయన చేరుకోవడం, ఆయన దర్శించడం, ఆయన దగ్గరికి వెళ్ళడం. అలాంటి ఆయనకి గురువు చెప్తున్నాడు ఏంటని? అంతకు మించి పైన ఉన్న పరబ్రహ్మ స్వరూపం పరమాత్మ. మనం ఎంత అదృష్టవంతులో చూడండి. ఆయనకి తెలియంది కాదు, ఆయనే లోకాన్ని పాలిస్తున్నాడు, ఆయన సాక్షాత్తు లోకపాలకుడు అయినప్పటికీ కూడా మీరు నన్ను పట్టుకోవడం కాదు, మనకి ఇంకా పైన ఉంది,
ఇంకా ఏముంది, మోక్షం ఉంది. ఆ మోక్ష భావన మీకు ఇక్కడ పరిచయం అవుతుంది. ఆ సాధన మనం చేసుకోవాలి కాబట్టి పరిచయం అనే పదం వాడతాం. మోక్షం పొందేస్తారని అనలా. మోక్షం పొందేస్తారు చదివిన వారికి, విన్నవారికి అది కలుగ్గాక, ఇది అలాంటి మాటలు ఇక్కడ చెప్పలేదు. ఏమని చెప్పారు? మోక్ష భావన కలుగుతుంది అంతవరకు చెప్పారు మనకి. మోక్ష భావన కలిగిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో ఇంకెంతకన్నా ఎవరు చెప్పాలండి మనకి? రాముడు, కృష్ణుడు, జనక మహారాజు, ఋషులు, సనక సనానందులు, దక్షిణామూర్తి వీళ్ళే చెప్తున్నారు ఇది కాదు, మీరు ఇంకా పైకి వెళ్ళాలని. అంతేనా? ఎందుకంటే వాళ్ళకి విపరీతమైన ప్రేమ మనకి, మన మీద. మీరు ఇలాగ ఉండిపోని అవసరం లేదు, ఇలా ఉండిపోవద్దు, మీరు చేరాల్సింది, ఉండాల్సింది ఈ స్థానం అని. ఎక్కువ నాకు ఆ ప్లేస్ అనేప్పటికీ ఆవేశం వస్తున్నట్టు. స్వస్వరూపము విషయమై సర్వ సందేహాలు నివృత్తి చేస్తూ అనేక విశేషాలు చర్చాపూర్వకంగా తెలియజేస్తుంది. పాఠకునకు పునర్జన్మ, మృత్యువు, ఈ జన్మ యొక్క ముందు వెనకలు, దేహముల భావన, దేహమై ఉండడం, దేహ భావన, స్వరూపము, దుఃఖముల మూల కారణము, ఇవన్నీ సుస్పష్టం అవుతాయి. అంటే మనకు అర్థమవుతుంది ఏంటి ఏమి అన్నది, ఎలా అన్నది అర్థమవుతుంది. ఈ జీవుడు పూర్ణుడు. జీవుడు ఎవరండి? మనందరం కూడా జీవులమే. ఆ జీవుడు గురించి ఆయన వర్ణిస్తున్నారు ఏమని? పూర్ణుడు, అనంతుడు, అఖండుడు, శాశ్వతుడు, ఇతడు సాక్షాత్ ప్రత్యేగాత్మయే. ఆత్మయ్య అని పదం వాడచ్చు కదా, ప్రత్యేగాత్మయ్య అని ఎందుకు వాడారు? మనం ఇంకా సెపరేట్గా ఉన్నామని భావనలో ఉన్నాం కాబట్టి. మనం ఎవరికన్నా తక్కువ కాదని చెప్తున్నారండి వాళ్ళు. రాముడి కన్నా, శివుడి కన్నా, ఎవరికన్నా తక్కువ కానే కాదు. ఆల్రెడీ మన గురించి చెప్తున్నారు. ఏమని మీరని చెప్తున్నారు అక్కడ. ఈ జీవుడు అంటే మనమే కదా, జీవులమే కదా మనం. మళ్ళీ చెప్తున్నాను, పూర్ణుడు అంటే ఏంటో అర్థమైంది కదా, పరిపూర్ణమైన వాడు. రెండవది అనంతుడు. ఎవరండి? మనమే. అనంతుడు మనమే. అఖండుడు మనమే. మనకి ఇప్పుడు అలా అనిపించట్లేదు అనుకోండి, లేదమ్మా నాకు పరిపూర్ణంగా అనిపించట్లేదు, నేను అనంతంగా ఉన్నట్టు అనిపించట్లేదు అంటే అది ఎలా ఉండాలో, ఎలా చేయాలో మనము చేయడం, మన సాధనే మోక్ష సాధన అవుతుంది. శాశ్వతుడు అంటే ఏమవుతుందంటే మళ్ళీ జన్మలు తీసుకోవడం, మళ్ళీ అటు ఇటు ట్రావెల్ చేయడం అనేది కాదు. క్లియరా? ఇక్కడ ఒక శ్లోకం రాసిన శ్లోకం చదవను. ఓ అమృత పుత్రులారా, అది ఏమిటో మేము గ్రహించాము, ఆ మహత్తర తత్వం గురించి మీకు చెప్తాం వినండి అని ఆ ఆత్మద్రష్టలు మనందరినీ ఆహ్వానిస్తున్నారు. ఆత్మద్రష్టలు, వాళ్ళ పేర్లు కూడా వాళ్ళు కూడా చెప్పలేము. వాళ్ళు కూడా అనంతులేగా, వాళ్ళు శాశ్వతులేగా, వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు మనందరికీ? ఆ మహత్తర తత్వం. ఇప్పటి వరకు నేను ఏవైతే బ్రహ్మతత్వం, మనం యాక్చువల్గా అవన్నీ లక్షణాలు ఎవరు చెప్పుకుంటాం? మనం పరమాత్ముడి యొక్క లక్షణాలు చెప్పుకుంటాం. ఆయన ఎవరని చెప్తున్నారు? అదని చెప్తున్నారు. మన అందరిపైన అవ్యాజమైన ప్రేమతో ఋషులు ఇదంతా చెప్పారు. భక్తి, జిజ్ఞాస ఈ రెండు ఉంటే చాలు, ఎవరైనా ఇది చదవచ్చు. ఇది మీది, అది మాది అనే రూపం గల మూర్ఖతత్వం అంతా అవిచారంతోనే ప్రబలుతుంది. ఇదంతా నేను పక్కన పెట్టేస్తాను. అందరి గురించి రాశారు ఇక్కడ. మహాత్ములకు వాల్మీకి, వ్యాసుడు, విశ్వామిత్రుడు, జీసస్, గురునానక్, మహమ్మదు, బుద్ధుడు, వశిష్ఠుడు, శంకరాచార్యుల వంటి వారికి వీరు మావారు అలా చెప్తారు కదా. నిన్న నేను ఒకరితో కాల్ మాట్లాడినప్పుడు నాతో ఆయన ఫైట్ చేయడం మొదలుపెట్టారు. నేనైతే ఎస్కేప్ అయిపోయాను. విషయం ఏంటంటే ఇప్పుడు ముస్లిమ్స్ ఇష్యూస్ అవుతున్నాయంట కదా, గొడవలు అవుతున్నాయి కదా. ఎక్కడో షిరిడి గుళ్ళని కొట్టేస్తున్నారంట. మీరు చూసారా న్యూస్? చూసారా? బాబా విగ్రహాన్ని కూడా బయట తీసుకొచ్చి అని చేశారు. అదేంటి మధ్యలో ఆయన ఏం చేశారు అని అంటే వాళ్ళు ముస్లిం దేవుడు కదా అది అని చెప్పి. మన రామాయణంలో వాళ్ళు అలా ఇవ్వబడలేదు చూడండి. గురునానక్, జీసస్ అందరి పేర్లు ఇవ్వబడ్డాయి. ఒక్కటే నేను అలా చెప్పే ప్రయత్నం చేశాను, 1 లైన్ మాట్లాడాను. కృష్ణ భగవానుడు అంతటా ఉన్నాడని చెప్పారు కదా, అందరిలో ఉన్నది నేనేం చెప్తున్నాడు కదా, ఇంకా అంతకమన్నా మన ప్రూఫ్ ఏంటి? నేను ఓన్లీ క్రిస్టియన్స్లో ఉండను, నేను ముస్లిమ్స్లో ఉండను, ఓన్లీ హిందువుల్లో ఉంటాను, నేను భారతదేశంలో ఉంటాను అని చెప్పలేదు. ఈ సృష్టి అంతా నేనే, సకల నక్షత్రాలు నేనే, మొత్తం అంతా నేనే చెప్పారని చెప్పారు కదా మనకి. మరి అలాంటప్పుడు అందులో ఉంటాడు కదా కృష్ణుడు. ఉండడా? మనకి హిందువుల్లోని చెడ్డవాళ్ళు లేరా అండి? ఉన్నారు కదా. వీళ్ళని మాత్రం హిందువులు అనుకుంటామంట, వాళ్ళని అనుకోవద్దంట, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ క్రూరంగా ఉన్నారంట. కరెక్టే కదా. నేను ఇంక అంతకన్నా కాన్వర్జేషన్ పెంచలేదు. ఎప్పుడు మీరు డిస్కస్ చేసే ప్రయత్నం చేయకండి. మూర్ఖుడు చెప్పే ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు. మీరు వినేవాడు, అడిగేవాడు వాళ్ళతో కాకుండా మాట్లాడండి. చెప్పే స్థాయిలో ఉంటే వినండి, వాళ్ళు వినే స్థాయిలో ఉంటే మీరు చెప్పండి. అంతేగాని ఇంకా వితండవాదంకి అస్సలు వెళ్ళొద్దు. ఇంతకన్నా ఈ కాన్వర్జేషన్ ఈ బుక్ నుంచి అవసరం లేదనుకుంటున్నాను.
ఏం మాట్లాడరా మీరు ఎవరు? ఏం మాట్లాడరంటే ఏదో మాట్లాడుతుంది. నెక్స్ట్ చెప్తే ఏం చెప్తాను వింటున్నా. ఆవిడకి అర్థమైంది, ఇక్కడ ఉన్నాను కదా. ఇది కొంచెం కొంచెంగా చిన్న చిన్న పార్ట్స్ కింద నేను వాయిస్ నోట్స్ కానీ టెక్స్ట్ వాయిస్ కానీ పెడతాను మా. ఈ బుక్ చదవడానికి ఓన్లీ రీజన్ ఏంటి అంటే మన పురాణాలు అన్నిట్లో కూడా బ్రహ్మతత్వం గురించి, మనమే పరబ్రహ్మము, మనమే పరమాత్ముడము, మనమే మోక్ష భావనలో ఉండాలి, మనం ఆ సాధన చేసి పరమాత్మను చేరుకోవాలి, మన డెస్టినేషన్ అనేది ఒక లోకంకు ఒక దగ్గరకు కాదు అని స్వయంగా యోగ వాసిష్టంలో వశిష్ఠుల వారు రాముడికి చెప్పింది నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను. చదవాల్సింది అది. మన పురాణాలు చదువుతూ ఉంటాం, అందరూ చదువుతూ ఉంటాం. ఏంటి ఆ రాముడు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, ఆ పూర్వజన్మలో ఇదేంటి, రాముడు అరణ్యవాసం చేయడానికి ఆ పూర్వం కథ ఏంటి, ఆయనకి ఏ శాపము, జనమహారాజుకి ఎందుకు ఇది కాదు అసలు. రాముడికి కూడా ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఇది ఆయనకి దుఃఖంలో స్టార్ట్ అయింది. ఇది నీ ఫోన్ కదా, మా ఇంటి చుట్టూ ఏందిరా చదవనా కట్ ఓకేనా. అంటే ఇది నాకు స్క్రీన్ అంతా ఇదైపోయింది. ఏంటి కట్ చేస్తాను రా స్క్రీన్, అది స్క్రీన్ అంతా ఇంత షార్ట్ అవుతుంది, అందుకే వీళ్ళెవరు నాకు కనపట్లేదు అని పెట్టాను. సరే, అష్టావక్ర గీతలో కానీ, వేదాల ఉపనిషత్తుల్లో కానీ, యోగ వాసిష్టంలో కానీ, ఇంకా ఏమున్నాయి మనకి పతంజలి యోగ శాస్త్రంలో కానీ, ఇంకా ఇంకేమున్నాయి అలాంటి కూడా భగవద్గీత, దానికి తిరిగే లేదు. సాక్షాత్తు పరమాత్ముడే కృష్ణ భగవాన్ రూపంలో మనకి ఇవ్వబడిన విషయాలన్నీ కూడా ఏంటంటే కేవలము మనం వెళ్ళాల్సింది పరమాత్ముడి దగ్గరికని మాత్రమే. ఈ విషయం మీకు నేను ఘంటాపాదంగా చెప్పడంలో మీరు చెప్తే నేను నమ్మాలా అని మీకు ఎక్కడైనా మీ మనసు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందేమో, మీరు మంచివాళ్ళే కానీ మీ చిత్తం మీద నాకు నమ్మకం ఉండదు. ఎప్పుడు ఎక్కడ పడిపోతే నాకు చాలా భయం, నాకు చాలా అంటే చాలా భయం. ఇక్కడ కుక్కలు ఉన్నాయి జాగ్రత్త, ఇక్కడ చిత్తాలు ఉన్నాయి జాగ్రత్త అని భయం నాకు ఎప్పుడూ ఉంటుంది. సో ఏంటో అమ్మ ఇది వేరేగా చెప్తున్నారని మీరు ఎక్కడైనా భావన చేసి సాధన ఇదే చేయండి, ఇవన్నీ పక్కన పెట్టండి అని చెప్తున్నాను కదా, అప్పుడే రేస్ అయిపోయింది అని మనం చెప్తాం కదా. దాని నుంచి మీరు స్థిరంగా ఉండడానికి అర్థమైందా. పూజలు చేసినా, మీరు ఏమన్నా క్షేత్ర దర్శనాలు చేసినా, ఏ సాధన చేసినా, ఏ బుక్స్ చదివినా మీరు చేయాల్సింది ఏంటి, తెలుసుకోవాల్సింది ఏంటో చెప్పండి. కానీ మీరు ఏం చేస్తున్నారో చెప్పరా ప్లీజ్, ఇది మాత్రం నాకు చెప్పే తీరాలి. ఇది చెప్పరా. మనం చేసే ప్రాసెస్ లెందీ అయిపోయి అందులో 2 నిమిషాల భావం కలిగితే ఆ ప్రాసెస్ని కట్ చేసేయాలి. ప్రాసెస్ అంతా కూడా ఆ నాలెడ్జ్లోనే మీరు ఉండగలిగితే మొత్తం ఎంత అన్నా పెంచుకోవచ్చు. క్లియరా? అర్థమైందా? అర్థమవుతుంది. మళ్ళీ చెప్తాను చూడండి. మనం ఇప్పుడు నవరాత్రులు నడుస్తున్నాయి, వినాయక చవితి నవరాత్రులు నడుస్తున్నాయి. ఓకే, మీరు ఆ పత్రి తీసుకున్నా, పూజ చేస్తున్నా, వంట చేస్తున్నా, క్లీన్ చేస్తున్నా, ఏం చేస్తున్నా అది పరబ్రహ్మము, నేను పరబ్రహ్మమే, పరమాత్మ తత్వాన్ని నేను ఇంకా స్వయంగా స్వీకరించడానికి, తెలుసుకోవడానికి, అనుభూతి చెందడానికి పూజ చేస్తున్న భావంలో మీరు ఏమి చేసినా కూడా మీకు ఆ భావన ఉంది అనుకోండి, మీరు అది చెయ్యొచ్చు. అలా కాకుండా పత్రిగానే తీస్తూ అక్కడ క్లీన్లాగే చేస్తూ కొన్ని గంటలు చేస్తూ లాస్ట్కి 2 నిమిషాలు దండం పెట్టి భగవంతుడా అన్న 2 నిమిషాల కోసం అయితే ఆ పని చేయకండి. మీకు అర్థమైంది. ప్రాసెస్ స్వామికి కూడా వద్దు, అవసరం లేదు. కాకపోతే వేరే పని చేసే కానీ ఇది మంచిదే, నేను కాదనట్లేదు. కానీ ఇందులో మాత్రం మనకి ఎంతో విలువైన సాధన సమయం తగ్గిపోతుంది. మీకు అర్థమైందా? మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. వేరే ఏవో పనులు చేసే కన్నా స్వామి సేవ కరెక్టే, కానీ స్వామి సేవ అనుకుంటూ మీరు అదే అన్నీ చేస్తూ అక్కడ మన వాసన, గుణాలు, సంస్కారాలు అన్నీ వచ్చాయి అనుకోండి, ఖచ్చితంగా అది సాధన కానే కాదు. ఓకేనా? మొన్న చెప్పాను కదా వినాయకుడి గురించి, పూజ గురించి కొంచెం చెప్పుకున్నాం కదా. ఆయన ఉండ్రాళ్ళు ఇచ్చాడు కదా. ఉండ్రాళ్ళు ఉన్నాయా? ఉండ్రాలు పెడతాం కదండి స్వామికి. ఏంటి నీ తెలియని వస్తువు పేరు చెప్పినట్టు చూసారు అందరూ. మొక్కలు కూడా ఉండ్రాలు చూడనట్టుగా పెట్టారు. పోనారో చెప్పకపోతే ఉండ్రాలు అన్నాను కదండి. ఓకే, పూర్ణము, సృష్టి మొత్తం పూర్ణమని చేయడానికే బియ్యం పిండి కూడా ఎందుకు అదే వాడతాము అంటే
పరబ్రహ్మ స్వరూపం కాబట్టి, లేకపోతే ఇంకో వస్తువే వాడచ్చు మనం. అన్నిట్లోనూ మీరు ఆ సత్యం తీసుకోండి. అలా మీరు చేస్తున్న ప్రతిదీ కూడా ఆ తత్వంతో మీరు చేశారనుకోండి, దాన్ని తప్పకుండా మనం చెయ్యొచ్చు. ఒకసారి వినాయకుని అనుకుని మన టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఎవరు వర్ణిస్తారు వినాయకుడిని? మీరు చేస్తారు కదా మీ విగ్రహాన్ని, మీరు చెప్పండి, వర్ణించండి. చేసినప్పుడు ఏదో భావన చేసి ఉంటారు కదా. ఆయన పొట్ట ఎలా ఉంటుందండి? ఉంటుందా? వర్ణించడం ముందు వర్ణించలేదు కానీ దాని చుట్టూ ఆయనకి జంజం ఏముంటుంది? నాగాభరణం. అంటే ఏంటది? కొండని శక్తి. ఇది మాత్రం అది కొంచెం మన డౌట్ వచ్చింది గురించి. అంటే లైక్ 3.5 అంగుళాల పాము చుట్టుకున్నట్టుగా నేను పొట్టకం సార్ భగవంతుడా అన్నట్టుగా. అంటే నోట్లోన ఇప్పుడు నార్మల్ గా ఎందులో చూసినా సరే ఆ పాము నోట్లోన తాకు ఉన్నట్టుగా ఉంటుంది. అవును, దానికి సింబాలిక్ గా పెట్టారా ఏంటనేది చిన్న. లేదు అలా ఏం లేదు. ఆయన దాటిన వాడు కాబట్టి పెడతారు నాగుపాము. అందుకనే విష్ణుమూర్తి కింద శివుడి మెడలో ఏంటంటే వాళ్ళు శక్తి జాగరణ జరిగిపోయి వాళ్ళ ఆ స్థాయి దాటిపోయారని అర్థం. అందుకోసం అలాగా వినాయకుడికి కూడా అదే జరిగింది. అలా అన్నాయి కదా. మొన్న ఎవరో అడిగారు, అన్న ఎవరు తమ్ముడు ఎవరు అని చెప్పి. మీరేనా మేడం? సుబ్రహ్మణ్య వినాయకుడు తమ్ముడు కదా, ముందు ఆయన కదా అన్నయ్య అని చెప్తారు. ఇక్కడ అన్న ఎవరు తమ్ముడు ఎవరో పెద్ద విషయం కాదు నాకు. ఎందుకంటే శివపార్వతుల కళ్యాణం కూడా వినాయకుడు వస్తాడని చెప్తారు కదా. విన్నారో లేదా మీరు? తెలీదు. విన్నారా? శివపార్వతుల కళ్యాణం అంటే వినాయకుడు అనేది స్థితి. అతను ఒక పర్సన్ పేరు, ఆయన పుట్టుక కదా. ఆయన శాశ్వతుడుగా ఉన్న వినాయకుడి గురించి నేను మాట్లాడుతున్నాను. మీకు ఎప్పుడైనా కన్ఫ్యూజన్ వస్తే పెద్ద చిన్న అని ఒకటే గుర్తుపెట్టుకోండి. శివపార్వతుల కళ్యాణం కూడా వినాయకుడు వస్తాడు, వినాయక పూజ చేస్తారు. అమ్మా అదే ఒక టైంలో శివుడు విష్ణువు కూడా మహాగణపతిని పూజిస్తారు. చేస్తారు. అవును, చేస్తారు. అవును. సో మీకు అది అందుకని మీరు అది నేను అందుకనే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ముందా పెద్ద చిన్న అన్నది అస్సలు తీసుకోకండి. తత్వం మాత్రం తీసుకోండి. వినేది మంచిని చెవులు పెట్టి పెద్ద చెవులతో వినాలి. తీక్షణ దృష్టితో చూడు. కళ్ళు ఎలా ఉంటే ఏనుగు కళ్ళు కదా. తీక్షణ దృష్టి అంటే ఏంటంటే ఇలా చూడమని అర్థం కాదు. సుశిత అంటే సరైన దృష్టి సరైన దృష్టి అయి ఉండాలి అని. మన మనసు మన బుద్ధి ఏమైనా దృష్టి మారిందంటే నువ్వు వినాయకుడు నువ్వు ఇలా సరిగ్గా చూడు అని చెప్పాలి. ఎవరికి? మీ మనసుకి, నా పక్కలకు కాదు. వినేది కూడా సరి అయిందే వినాలి అని. పొట్ట కూడా ఏంటి? జ్ఞానాన్ని సింబల్. ఏంటది? సరైన జ్ఞానమే వినాలి. ఇంకే మనకి అంటే నాకు అనిపిస్తుంది, ఇది పబ్లిక్కి చెప్పేది కాదు కానీ ఏదైనా తిన్నాం అనుకోండి మన ప్రాబ్లం కదా. పాయిజన్ అయినా తినేస్తే పాడైపోయిన తింటే ఏమవుద్దండి? ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాగే మన ఇన్ఫెక్షన్ థాట్ కూడా ఏదైనా వస్తే అలాగా మరి ఎవడో తప్పుగా ఆలోచించడు కదా, అలాంటి ఏదో పెట్టాల్సింది అనిపిస్తుంది. ఆహారం అంటే భయం కాబట్టి విషయం గంగినేరు పప్పు తినమంటే తినారు కదా. మనకి ఆలోచన చెడుగా వచ్చినప్పుడు ఆ కర్మ అనేది అనుభవించడం కర్మ రూపంగా వస్తుంది కదా. అది తెలుసుకున్నప్పుడే కదా. అంటే దానికి తట్టుకునే శక్తి మనకి ఎక్కువైపోయి దాని ఇది కూడా తెలుస్తుంది, మనం పట్టించుకోమని. ఇక్కడ చచ్చిపోతుంది భయం, చచ్చిపోం కాబట్టి ప్రాబ్లం లేదు. అదే ప్రాబ్లం. కొంచెం మీరు దగ్గరలోకి వచ్చారు, ఇవి ఒప్పుకోలేదు కాబట్టి నేను ఒప్పుకోలేదు. నేను మీకు యాక్సెప్ట్ చేశాను. ఆవిడ కోసం నేను మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. సరేనా? ఇప్పుడు మనకి ఏంటంటే ఆయనలాగా ఆ దృష్టితో ఉండాలని. చంద్రుడు మనసుకు సంబంధించింది. ఆ రోజు క్లాస్కి రాలేదంటే మార్నింగ్ రిక్వెస్ట్ అనమాట, ఒకసారి చెప్పండి అని. ఎలుక కూడా మనసుకి సింబల్ అండి. ప్రతిదానికి ఒక సింబల్ కదా. చంచలం ఎక్కువ, చంచలం మధ్యలో దానికి ఇచ్చేయలేం కదా. అది రాత్రులు ఇచ్చేస్తూ ఉంటుంది. అంటే చీకటి అంటే డార్క్నెస్కి సింబల్ అన్నట్టుగా అలా దాన్ని చెప్తారు. సో అది దానికి ఒక్కొక్కటి ఎంత పెద్ద గొడవనైనా సరే అది ఎలాగ దొలిచేస్తుంది. మన మనసు కూడా కనపడదు కానీ చిన్నదే కానీ దాని అది దొలిచేది కొండలైనా కూడా దొలిచే తత్వం ఉంటుంది. సో అంత చిన్న ఎలుక మీద ఇంత పెద్ద వినాయకుడు కూర్చుంటాడు. అది ఎలా మోస్తాడని అనిపిస్తుంది కదా. ఇంత చిన్న మనసే కానీ ఏమైనా చేస్తుంది. దాని మీద కూర్చోవడం అంటే దాని మీద స్వారీ అంటే మనసుని మనము కంట్రోల్లో ఉంచుకోవడానికి అర్థంగా తీసుకోవాలి. ఓకేనా? ఇంకా చాలు, ఇంకేమైనా మాట్లాడుకుందామా? అయిపోయింది, వినాయకుడి గురించి అయిపోయింది. అంతే, ఇంకేమంటే వినాయకుడు వర్ణించండి. పొట్ట ఒకటి తక్కువ అందరూ చెప్పారండి. తొండము పొట్ట ఆయన నెలవంక. చంద్రుడు అంటే చంద్రుడికి మనసుకి అధిపతి అమ్మ. చంద్రుడు మనసుకి అధిపతి.
మనకి గురువు బృహస్పతి వాళ్ళందరూ ఎలాగో మనసుకు అధిపతి చంద్రుడు. ఎవరి జాతకంలో మామూలు వింటున్నప్పుడు మీరు ఎవరి జాతకంలో చంద్రుడి స్థానం సరిగ్గా లేకపోతే వాళ్ళ మనసు చంచలంగా ఉండడం, త్వరగా దుఃఖం పడడం, బాధపడడం ఇలా ఉంటుంది. అందుకనే మనకి ఇప్పుడు మీరు ఆవిడ అడిగిన దానికి దాంట్లో ఇది కూడా చెప్తాను. శక్తిపా సిద్ధ మహాయోగ సాధకులకు కానీ లేదా మోక్ష సాధనలో ఉన్న వాళ్ళకి జాతకాలతో పని ఉండదు. మీరు విని ఉంటారు, మనం కన్ఫ్యూజ్ అవుతాం, జాతకాలు పట్టుకోవాలా పట్టుకోవద్దా, వినాలా వద్దా, ఉన్నాయా లేవు, అన్నీ ఉన్నాయండి, లేదన్నట్టు లేదు. లేకపోతే దానికి ఒక పేరు, శాస్త్రం, గురువు ఎందుకు ఉంటాడు ఉన్నాడు. కానీ అది మనకు అక్కర్లేదు. మనకి ఎందుకు అక్కర్లేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నా జాతకం నా దాంట్లో చంద్రుడు బాలేడు. చంద్రుడు బాలేకపోతే నేను ఎలా ఉండాలండి? ఎంత మనసు బాలేదని కూడా కాదు, ఏకంగా డైరెక్టే చికాగ్గా ఇబ్బందిగా ఉంటుంది మనసు, అలా ఉంటుంది. అంటే త్వరగా చికాకు పడుతుంది, త్వరగా బాధపడిపోతుంది, త్వరగా దుఃఖపడుతుంది. ఎందుకంటే చంద్రుడి స్థానం బాలేదు కాబట్టి. ఒకవేళ నాకు నా గురువు యొక్క మంత్రము సంకల్పం ఉన్నప్పుడు ఏమైంది, నా మనసు చికాకు పడుతుంది. ఇది మాత్రం చాలా బాగా ఊపారు. అప్పుడు ఏంటి, నా జాతక దోషంలో చంద్రుడి స్థానాన్ని నేను మార్చిందని నా ఇస్తాను. ఓకేనా? గురుశక్తి ఉండదు, గురుబలం ఉండదు. గురుబలం లేని వాళ్ళకి సక్సెస్ ఉండదు, విద్య రాదు, రకరకాలు జరుగుతూ ఉంటాయి. ఎవరికైతే గురువు కృప ఉందనుకోండి, అందుకనే బృహస్పతి స్థానం బాగాలేనప్పుడు ఏం చెప్తారు, దత్తాత్రేయుడిని, షిరిడి సాయిబాబుని గురువు స్థానంలో అన్నీ పట్టుకోమంటారు, దానాలు వేయమంటారు, ఆ స్తోత్రాలు చదవమంటారు. వింటారు, తెలుసు కదా ఇవన్నీ. అప్పుడు ఏంటి, బృహస్పతి బాగుండాలి, చంద్రుడు బాగుండాలి, ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేదు, మనకు ఆప్షన్ లేదు. నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయంటే మాకు ఎంత ఉన్నాయో ఆ మాట వాడడం, మళ్ళీ అహంకారం ఎందుకు వచ్చిందిలేండి. అందరూ బాగుంటారు. ఏ స్థానాన్ని మార్చగలిగేది మన బుద్ధి, మనసు కాబట్టి, మన ఆలోచన కాబట్టి పనిచేది. ఒకవేళ ఒక కర్మ రాహు వలన కేతు వలన ఏదో రావాలనుకోండి. ఇప్పుడు శనీశ్వరుడికి మనకి అందరికీ 3 సార్లు వస్తుంది కదా లైఫ్లో, తెలుసు కదా, 3 సార్లు వస్తుంది. బాల్యంది బహుశా పెద్ద ఏజ్లో వచ్చే రెండిటికి సమస్య లేదు, కానీ మధ్య ఏజ్లో వచ్చేది మాత్రం, నడిగా వచ్చేది మాత్రం చాలా కటువుగా ఉంటుంది. కానీ ఆ సమయంలో గనక ఎవరైనా సరే ఆధ్యాత్మిక సాధన స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మోక్షం ఇస్తాడు. మీరు ఇది ఎప్పుడైనా చదివారా? చదవలేదా? గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా శని దోషం ఉంది అనుకుంటే, శని నడుస్తుంది అనుకోండి, వాళ్ళంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. నిజంగా చెప్తున్నాను నేను. అది ఆ సమయంలో శనీశ్వరుడికి ఏంటంటే, ఎవరైతే సత్యంగా ఉంటారో, ధర్మంగా ఉంటారో, ధర్మానికి కర్మకి అది దేవత కదా, కర్మదేవత కదా, ఆయన సరైన కర్మం చేస్తాం, మనం సరివేగంగా ఆలోచిస్తాం. ఇంకా ఆయన కృప చూపిస్తాడు, ఎవ్వరు ఇవ్వలేనంత ప్రేమ కృప చూపిస్తాడు. ఇంకా ఆయన ఎప్పుడైతే చూపించాడో, ఇంకా సూర్యుడు, ఇదండి ఇవాళ జాతకం మీద పడ్డాను, సూర్యుడు బృహస్పతి ఇంకా అందరు కంట్రోల్లోకి వచ్చేసి, ఇంకా ఆయన మాట వినాలి కదా. ఇంకా లాస్ట్కి ఎలా తయారవుతామంటే, అమ్మ నాకు శని ఎప్పుడు వస్తే అంత నిజంగానే చెప్తున్నాను, జోక్ కాదు, సీరియస్గానే. ఎందుకంటే ఆ టైంలో మనం ఎవరితో మాట్లాడినా, ఏం మాట్లాడినా ఇంకా భగవాన్ నామనామ ఏమంటారు, నారాయణ నారాయణ అయిపోతుంది. నువ్వేం మాట్లాడు, ఏమ్మా మంచిగానే అదే అవుతుంది. ఎందుకంటే వాళ్ళ నుంచి, అందరి నుంచి దూరం అయిపోతూ ఉంటాము. మనకి ఏమి అవాంఛిత మనుషులు ఎవరు రారు, క్లియర్ అయిపోతాం. అంటే మన సాధనకు కావాల్సినంత కష్టం, నొప్పి, బాధ అన్నీ ఉంటాయి. ఆ టైంలో మనం ఆటోమేటిక్గానే భగవంతుని పట్టుకుంటాం. అలాంటి వాళ్ళు ఆధ్యాత్మిక ప్రయాణం మొదలు పెడితే, వాళ్ళు మనసుని, బుద్ధిని దాటితే ఆయన మురిసిపోతాడు, మామూలుగా కాదమ్మా. శనీశ్వరుడు విపరీతమైన ప్రేమ. ఆయన కనుక కరుణ, కృపా కటాక్షాలు ఇచ్చాడంటే ఇంక డైరెక్ట్ మోక్షమే ఇస్తాడు. మామూలుగా వెళ్ళిపోతే కళ్యాణం చేస్తాడు, జాబ్ ఇస్తాయో చెప్తారు కదా, ఇంకా డైరెక్ట్గా ఆ టైంలో మోక్షం ఇచ్చేస్తాడు. ఎప్పటికైనా ఎవరి దాంట్లో ఇన్ కేసు ఉంటే కనుక. ఇంకో విషయం చెప్తున్నా, ఈ సీక్రెట్, బట్ ఎప్పుడు నేను సీక్రెట్ అని పబ్లిక్గా చెప్తుంటాను. కుంభరాశి వాళ్ళందరూ ఖచ్చితంగా, కుంభరాశా? ఓకే, అయిపోయింది. ఓకే, ఇప్పుడు అందరూ చెప్పకండి, నేను ఎక్కువ చెప్పిన సంతోషం. కుంభరాశి వారికి ఖచ్చితంగా కేతు 12th ప్లేస్లో ఉంటాయి కనుక వాళ్ళకి మోక్షం కంపల్సరీ అంట. సో నాకు చెప్తే అది నేను లేట్గా అర్థమైందిరా నీకు. సో ఇక్కడ ఏమంటే, అయితే మిగతా రాష్ట్ర వారికి మీరు మోక్షం రాదని నేను ఇలా అన్నానంటే, అమ్మ నాది కుంభరాశి కాదమ్మని మీరు జాతకాల్లోకి వెళ్ళి మళ్ళీ పంతులుగా చుట్టూ తిరగకండి ప్లీజా చెప్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, ప్రైమ్ మినిస్టర్ లేకపోతే పొలిటీషియన్స్, పెద్ద పెద్ద వాళ్ళు అన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి అది వస్తుంది అనమాట. కష్టం పెట్టినప్పుడు
తట్టుకోలేని స్థాయిలో ఉంటుంది. ఆ స్థాయిలో ఉన్నప్పుడు కనుక మీరు 100% నిజాయితీగా, ధర్మంగా, ప్రేమగా, సత్యంగా, జ్ఞానంతో, సాధనతో, సత్సంగాలతో, గురువులతో, భగవంతుడితో ఇంతమందితో ఉండాలి. ఉంటే గనక ఖచ్చితంగా మీరు వాటి అన్ని జన్మల నుంచి ఉన్న మొత్తం కర్మచక్రం నుంచి ఆయన బయటపడేస్తాడు. సో దాన్ని బట్టి ఏంటి, శనీశ్వరుడు చాలా గొప్పవాడు. మిగతా వాళ్ళందరూ ఏంటంటే మనకు ఉంటే ఇస్తే లేకపోతే లేదు. ఆయన ఏంటి తీసే పని చూస్తాడనమాట. సో ఆ సమయం ఇచ్చి ఆ సమయం మీరు అలా ఉంటే కనుక అది వస్తుంది. ఎందుకు ఇవాళ అలా పడ్డాను దాని మీద, అవసరం మీద పడ్డాను. మీరు ఎవరైనా ట్రై చేశారా ఏంటి? జాతకాలు చూపించుకుని ట్రై చేశారు ఎవరు లేదా? ఓకే, ఛాయ్ గారు మీకు జాతకాలు అంటే ఇష్టం కదా? నాకు అర్థమైంది, ఎవరో కొడుతుంది గట్టి కొట్టుకుంటున్నాను. సరే చక్కగా సాధన చేసుకోండి. గురుమంత్రానికి, గురు ధ్యానానికి, గురు కృపకి అన్ని ఏమంటారు, అన్ని అధిపతులు, అన్ని గ్రహాలకి అధిపతులు కూడా మనకి పరమాత్ముడి కంట్రోల్లోకి, శని కంట్రోల్లోకి వచ్చేస్తారు. సో ఎంతటిదైనా సరే మీకు అది వరంగా మారబోతుంది ఎవరైతే ఆ స్థాయిలో స్థితిలో ఉంటారు. అలాగని ఇప్పుడు శని లేకపోతే కోరుకోకండి, తట్టుకొని ఉన్న వాళ్ళు బయటపడండి, లేని వాళ్ళు కోరుకోకండి, ఆ స్థితిలో ఉండండి. శనీశ్వరుడు ఉంటేనే, లేకపోతే ఆ కాలం ఉంటేనే సాధన నేను అనటం లేదు. ఆ టైంలో అలా ఉంటే బాగుంటుందని చెప్తున్నాను. ఓకేనా? దేనికి ఏం అర్థం చేసుకుంటారో నాకు కొంచెం భయమే. ఎందుకంటే చెప్పాను కదా, మీ దగ్గర ఉన్నవేంటి చిత్తాలంటే నాకు చాలా భయం. మీరంటే ఇష్టమే, మీ చిత్తాలంటే కొంచెం భయం, కొంచెం. సరే, ఈరోజు ఒక డౌట్ దగ్గర నుంచి అక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టి వెళ్ళిపోదాం. నేను ఇటు నుంచి ఏం మొదలుపెట్టి ఎటు వెళ్తున్నాను తెలియదు. కన్నా అది అర్థమైంది కదా, చంద్రుడు వినాయకుడు అర్థమైంది. అదే మనసుకి సింబల్ చంద్రుడు అనమాట. ఎప్పుడైతే చంద్రుడు సింబాలిక్గా మన మనసు సరిగ్గా లేదనుకోండి, ఇవన్నీ వంకర పోతాయి. మనం ఎలా పడితే అలా ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? ఎలా ఏం చేసినా మనకి అది వస్తుంది. అది మనం అర్థం చేసుకోవటానికి కోసమే అలాగా. చంద్రుడు అంటే మన మనసుని సరిగ్గా ఉంచుకోవాలి, నీలాప నిద్ర పడతాము అన్నదానికి సింబాలిక్గా ఎప్పుడు కూడా దానికి ఏ దేవత అయినా, ఏ పూజ అయినా, ఏ వ్రతమైనా, ఏ ప్రసాదమైనా, ఏ ముగ్గైనా, ఏ పాట అయినా, ఏ స్తోత్రం ఏదన్నా కానీ మీరు దాంట్లో ఉన్న గూఢార్థము ఒక్కటే మీకు అర్థం అవ్వాలి. ఏంటది? ఇందులో పరబ్రహ్మని ఎలా కుదించారు, దీని నుంచి నేను ఆ సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి. అది తప్ప వాళ్ళు ఇంకోటి ఇవ్వలేదు, మనకి ఇంకోటి అర్థం అవ్వకూడదు. ఒకవేళ లేదనిపించింది అనుకోండి, మీకు ఏంటి అర్థం? మీకు అర్థం అనేది అర్థంగా నాకు లేకపోవడం కానే కాదు. క్లియరా? ఓకేనా? ఏదైనా తీసుకోండి, ఏ దేవతా స్వరూపమన్నా తీసుకోండి, శివుడు, విష్ణుమూర్తి, కృష్ణుడు, మీ ఇష్టం ఎలా అన్నా తీసుకోండి. వాళ్ళ స్వరూపం చూడగానే మీలో ఉన్న బ్రహ్మతత్వానికి సంబంధించిన విషయము బయటకు రావాలి. క్లియరా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? గురువు, ఇప్పుడు ఎలా గ్రహణం వస్తుంది కదండి గురువు, దాని గురించి చెప్పండి, నేను వివరిస్తాను. నాకు ఏది వద్దు అది చెప్పేస్తున్నా. అంటే ఎందుకు ఈ స్నానాలు, పట్టు స్నానాలు, విడుపు స్నానాలు అంటారు, ఆ టైంలో తినకూడదు, ఒక 3 hours ముందు తినకూడదు అంటారు, అవి చెప్తుంటారు కదా, తర్వాత శుద్ధి చేయాలంటారు. అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలంటారు. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చెప్తారు. నేను మీరు చెప్పాను కదా ఇప్పుడే మీ అందరికీ, ఏమని దేంట్లో నుంచైనా సత్యమే తీసుకోవాలని చెప్పాను. ఓకే, అయినా కూడా ఇందులో నుంచి కూడా తెస్తాను. నేను నాకు మీరు ఏది ఇచ్చినా తీసుకుంటాను కదా. ఇప్పుడు ఏ గ్రహణం అండి? మనసుకి గ్రహణం పడితే ఏమవుద్దండి? అష్టవంకలు తిరుగుద్ది దాని పని. స్నానం అంటే ఏంటి? చెప్పండి. పట్టు స్నానం, విడుపు స్నానం. పట్టు స్నానం అంటే మనసుకు ముందు ఏం చేయాలి? మనసుకి క్లీనింగ్ ఏంటి? విడుపు స్నానం. అన్నీ తలుచుకున్న తర్వాత దాన్ని కూడా స్నానం చేసి చిచ్చి కలిచిమంటాను క్లీన్ చేయాలి. స్నానం అంటే ఏంటి? క్లీనింగే కదా. మన ఒంటి మీద మురికి ఎలా క్లీనింగ్, అలాగ పట్టు స్నానం, విడుపు స్నానం. గ్రహణం. ఇప్పుడు గర్భిణీలు అన్నారు కదా, గర్భిణీలు కూడా ఏంటంటే ఒక గర్భస్థంలో ఉన్న ఒక బిడ్డ పట్ల ముడి వేయకూడదు, ఏం మాట్లాడకూడదు, చెడు మాట్లాడకూడదు, గోక్కూడదు, ఏం తినకూడదు, అది అని చెప్తారు కదా. ఏవైతే బంధనాలను ముడి అనుకోండి, తినేదంటే చెడు ఆహారం అనుకోండి, ఏదైనా అది చేయకూడదని సింబాలిక్గా మనం దానికి ఆ రోజు ఏం వాడతామండి? దర్భలు వాడతాం.
దర్భలు అన్నీ కూడా ఏంటి అర్థం దాంట్లో అతినీలో లేకపోతే కింద దాన్ని ఏమంటారు ఈ రైస్ ఏ రైస్ దాని మీద యూవి యూవి రైస్ అని వాటిని ఏది సృష్టిలో ఏ వస్తువుని కూడా అది క్లియర్ చేయలేదు కానీ దర్భలకు కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు అందుకనే కదా మనకు చనిపోయినప్పుడు ఎందుకు పెడతారు, చనిపోయినప్పుడు కార్యక్రమాలు అన్నిటికీ దర్భలు పెడతారు. అంటే చెడు కార్యక్రమాలకి పెడతారు, చెడు కార్యక్రమం పదం కాదు, అలాంటి సందర్భాల్లో పెడతారు. ఏంటమ్మా? పూజల్లోని నార్త్ లో కూడా ఉంగరాల్లా చేసి ఓకే ఓకే దాంతోనే మంచికి వాడతారు, చెడుకి వాడతారు. ఓకే మనకి ఇటువైపు కొంచెం నాకు ఇది అలవాటు. చెడికే వాడతారు. దర్భలు ఎందుకు వాడతారో చెప్తాను, వాళ్ళు ఎందుకు వాడకుండా మీకు అర్థమైపోతుంది. మళ్ళీ నేను వాళ్ళది నేను రెండు చెప్పలేను. దర్భ అంటే అంత దర్భ యూవి రేస్ను కూడా క్లియర్ చేసే అంత ఉంటుంది కదా, ఆ ఏమైనా ఫోర్సెస్ క్లీన్ చేయడం కోసం మనకి ఇదివరకు వెట్టగా ఉన్న అన్నిట్లో అంటే ఊరగాయలు అలా నిల్వ ఉన్న వస్తువుల్లో పెట్టేవారు. పాలు, పెరుగు, ఊరగాయలు, పచ్చళ్ళు అలాంటి వాటిలో పెట్టేవారు, కూరలు వాటిలో. ఇక్కడ మనకి యూవి రేస్ ఏంటి చెప్పండి, యాజ్ యూజువల్ అట్లా అయిపోయి ఉంటుంది. మన దర్భలు ఏంటండి, మన దర్భలు అయితే గురుమత గురుధ్యానం, వేరే వాళ్ళ దర్భలు ఏంటో నాకు తెలియదు. అది మంచి కార్యక్రమం చెడు కార్యక్రమం, ఎక్కడైనా చెడు ఉంటే గనక దాన్ని గ్రహించే శక్తి నుంచి దాని నుంచి తీసేయాలి అంతే. మీ దర్భలు మీ దగ్గర ఉన్నాయి, మీరు ఏ చెట్టుకి కొయ్యక్కర్లేదు, ఏ పంతుల్ని అడగక్కర్లేదు, క్లియర్ కదా. ఆ సమయంలో కూడా ఎప్పుడంటే ఏదైనా సరే దాని నుంచి తీసుకోవాల్సింది అంటే గ్రహణం అంటే పీడించబడే టైం కదా. ఆ సమయంలో ఎప్పుడు కూడా ఇప్పుడు మీకు మంత్రిస్తారు అని తెలుసా, మీరు విన్నారు ఎప్పుడైనా? మా నాన్నమ్మ గారు దైవ మార్గంలో భక్తురాలు, ఆవిడ అవధూత టైపు. మా సొంత నాన్నమ్మ గారు, మా నాన్నగారు తోటుకోడు పెద్ద నాన్నమ్మ ఉండేవారు. ఆవిడ ఏంటంటే దయ్యాన్ని విదిలించడం అవన్నీ చేసేవాళ్ళు. ఎవరైనా దృష్టి దోషం అలా వచ్చేవాళ్ళు అనుకోండి, ఆ టైంలో కూడా ఏదో మంత్రించి ఇచ్చేసేవారు. నాకు మంత్రాలు ఇస్తాను, ఏదో విభూది పెట్టి ఏదో మంత్రం చదివి ఉస్సుని ఊదేదో 3 సార్లు. దేవుడు అంటే నిజంగానే విచిత్రంగా అవి క్లియర్ అయిపోయి తగ్గిపోయి నేను ఎన్ని 100 సార్లు ఎక్స్పీరియన్స్ అయినా. కొంచెం టైర్డ్ అనిపించినా, కొంచెం ఏమైనా అన్కంఫర్ట్గా అనిపించినా, కొంచెం క్రౌడ్లోకి వెళ్తే అంటాం కదా ఏదో దిష్టి టైప్ అంటారు కదా, అక్కడ వెళ్ళిన తర్వాత నిజంగానే ఆవిడ విపరీతమైన ఆనందం తీసి క్లియర్ అయిపోయేవారు. వాళ్ళు ఆ రోజు మా నాన్నమ్మగారు తలస్నానం చేసుకొని ముందు చాలా బూడిద తయారు చేసి పెట్టి చేసేవాళ్ళు అనమాట. ఆ బూడిదంతటిని మంత్రించి పెట్టుకునేవాళ్ళు. ఆవిడ నాకు చాలాసార్లు ఇచ్చారు, నీకు ఆ మంత్రాలన్నీ నేర్పిస్తాను చేసు, ఇది ఇడించు, నాకెందుకు, నాకు వద్దు నానమ్మ అని చెప్పాను నేను. మొత్తం నాకు వద్దు అనుకోని, ఎందుకంటే ఇవి ఇప్పుడు ఏంటి దెయ్యం పడుకున్నంత నా దగ్గర వచ్చి కూర్చుంటాను, నాకెందుకు ఏమో. మన నాన్నమ్మ ఇంకా అంటే ఇప్పుడు రోజుకొకరు వచ్చేవాళ్ళు. అమ్మ ఈ ఊళ్ళో దెయ్యాలకి ఇంకో పని లేదా ఏంటి అనుకుని దాన్ని నేను ప్రతిరోజు ఈవినింగ్ వచ్చేవాళ్ళు ఎవరో ఒక్కరు, నార్మల్ అయిపోయేవారు నిజంగానే. సో ఇక్కడ ఏంటంటే మనలో ఉన్న శక్తుల్ని క్రోడీకరించడానికి దుష్టశక్తి మనల్ని ఆహ్వానిస్తాయి అన్నమాట. ఆ టైంలో మనం వీక్ అవుతాం. అందుకే దేవతలు కూడా ఆ టైంలో పూజలు అవి చేయనివ్వరు, మూసిస్తారు, మళ్ళీ కడుగుతారు కదా. వాటిని కడగడం, శుద్ధి చేయడం అంటే మనలో ఉన్న దైవ శక్తుల్ని కాస్త సేపు గ్రహణం పట్టడం అంటే మనకున్న అన్వాంటెడ్ గుణాస్ అన్నీ. ఇప్పుడు మీకు ఏ పురాణం ఎవడైతే క్వశ్చన్ అడిగి మీరు ఆన్సర్ చెప్పేయగలరు కదా, ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. అవునా అవునా కదా, చెయ్యాలి. ఎందుకంటే అప్పుడే మన లోపల ఉన్న డివైన్ పవర్ని, డివైన్ ఎనర్జీని మనము పట్టుకోవాలి. మంత్రము ఏదో ఎంతసేపు గ్రహణానికి ముందు 2-3 గంటలు, ఆ సమయము తర్వాత మొత్తం వాళ్ళు చేసేవాళ్ళు, కంటిన్యూస్గా కూర్చునేవాళ్ళు. నా చంద్రగ్రహణం అంటే రాత్రి 9 అంటే ఈవినింగ్ 6గా కూర్చుని పోయేవారు నాన్నమ్మ గ్రహణం. అలా నైట్ అంతా మేము కూర్చుని పోయేవాళ్ళం. ఆ టైంలో చాలా బాగుంటుంది అంటారు. బట్ మనం కాలానికి అతీతంగానే చెయ్యాలి. మళ్ళీ అన్నాను కదా అని చెప్పి గ్రహణానికి ఎక్కువ తక్కువ అలా పెట్టుకోకండి. అట్లీస్ట్ ఏ కారణం దొరికినా ఆ రోజు మన స్పెషల్ పట్టుకుని వెళ్ళడం మంచి విషయం. ఏంటి సార్ ఎలాగా అన్నాను కదా, ఆ రోజు మళ్ళీ కూర్చుని మిగతా రోజు మానే అని కూడా అనట్లేదు, మానే ఎక్కర్లేదని ఎప్పుడు కావాలన్నా చేసుకునేది. ఏదైనా స్థాయి కిందకి దిగినప్పుడు ఇవన్నీ అండి, మరీ కింద ఉన్నప్పుడు పైకి రావడానికి అవసరమే. ఇప్పుడు మనం 10th స్టాండర్డ్ డైరెక్ట్ సిలబస్ ఇంపార్టెంట్ అనుకోండి, 10th ఇంపార్టెంట్ దేనికన్నా, ఫస్ట్ స్టాండర్డ్ కన్నా. ఫస్ట్ స్టాండర్డ్ రాకుండా 10థ్కి వెళ్ళగలమా? అసలు అసాధ్యం. ఏ విషయం నేర్చిన తర్వాత, అది మనకు వచ్చిన తర్వాత అప్పుడు 10th ఇది. కానీ ఒకవేళ నాకు ఏబిసిడీలు బాగా వచ్చాయి, నెంబర్ బాగా వచ్చాయి, నాకు ర్యాంక్స్ బాగా వచ్చు, మా టీచర్ నన్ను క్లాస్ ఫస్ట్ అన్నారు, ఆ రూమ్లో బాగున్నాయి, సెక్షన్ బాగుంది, క్లాస్మేట్స్ బాగున్నారు, టీచర్ బాగా చెప్తున్నారు, నాకు అన్నీ చెప్పి నేను మళ్ళీ ఏం చేయకూడదు, ఎల్కేజీ చదవకూడదు.
10th నచ్చినా నచ్చకపోయినా వెళ్ళాలి. వెళ్ళాల్సిందే. అక్కడ క్లాస్మేట్ నచ్చకపోవచ్చు, బెంచ్మేట్ నచ్చకపోవచ్చు, టీచర్ సరిగ్గా చెప్పకపోవచ్చు, స్కూల్ నచ్చకపోవచ్చు, హాస్టల్లో ఉన్న ఏమన్నా జరగచ్చు. ఇక మన 10th ఏంటి సార్ మీకు కంటిన్యూస్ కాల్స్ వస్తాయి. సర్టిఫికేట్ అవసరం, నెక్స్ట్ చదవాలని. అంటే ఇక్కడ సర్టిఫికెట్ ఏంటి మనకి మోక్షానికి. సో అందరికి వెళ్ళి ఎందుకు వెనక్కి రాకండి. కానీ మీకు అనిపిస్తుంది కదా రావాలని, అనిపించదా? ఎవరెవరికి అనిపించదా? వెనక్కి వెళ్తాం, పెంచదు అన్నది కూడా. వెనక్కి వెళ్ళం. కట్ చేస్తాం. మీరు కూడా ఒకసారి చెప్పరా? ఛాయ గారు చెయ్యొద్దు అని నీకు ఎందుకు ఎత్తాలో తర్వాత పిన్న పర్లేదు. ఆవిడ ఎత్తలేదు, నాకు భయం ఆడు ఉండిపోతారు. ఓకే ఓకే రెడీ. సో మీరు ఏది చదవండి, ఏ పురాణం చదవండి, ఏ పూజన చేయండి, ఏ మంత్రమైనా చేయండి, ఏమన్నా చేయండి, మీకు ఏం అర్థం అవ్వాలి? నేను పరబ్రహ్మము, నేను పరమాత్మ, నా సంస్కార వాసన గుణాలన్నీ కేవలం మాయా మిథ్య మాత్రమే. ఇది హై లెవెల్లో ఉన్న స్టేట్మెంట్. మామూలు మనం ఏం చెప్తాము? మనలో సంస్కార వాసన గుణాలు అన్నీ ఉన్నాయి, దానికి శక్తి జాగరణ జరగాలి, శక్తి రావాలి, గురుమంద గురుధ్యానం చెయ్యాలి, శక్తి తీవ్రతరం అవ్వాలి, ఒక్కొక్కటి కరిగించాలి. అది ఎవరికన్నా ఫస్ట్ అసలు ఏమీ లేని వాళ్ళకన్నా ఇది ఓకే. దీనికన్నా ఇంకొకటి ఏంటో చెప్పండి. ఇందాక ధ్యానం చేశాం కదా, ఈజీ. అది ఎందుకు శరీరం కాదు? మన శరీరమే కదా. అమ్మ మీ చీర బాగుందని చెప్పారు ఎవరు ఈరోజు? ఇది నాదనే కదా చెప్పారు మీరు. ఇది నేను నాది కాదని ఎందుకు చెప్పాను? ఈరోజు క్లాస్ స్టార్టింగ్లో ఏం చెప్పుకున్నాము? పంచభూతాలు, సూక్ష్మ పంచభూతాలు చెప్పుకున్నాం, పంచభూతాలు చెప్పుకున్నాం. అంటే ఎవరు పంచభూతం వాళ్ళు తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ నేను ఇప్పుడు నాదైందా? స్పర్శనుడు ఒకటి ఇవ్వాలి, దిక్కులు ఒకటి ఇవ్వాలి, సూర్యభగవానుడు ఒకటి ఇవ్వాలి, భూదేవి ఒకటి ఇవ్వాలి, వాయుదేవుడు ఒకటి ఇవ్వాలి, ఇంతమంది సూక్ష్మతత్వాలు ఇవ్వాలి, దాని నుంచి స్థూలతత్వాలు రావాలి, ఇటుపక్క మా అమ్మ రావాలి, మా నాన్న రావాలి, ఇంతమంది రావాలి, భూమి మీద ఉండాలి. ఇంత జరిగినవన్నీ ఎవరిది వాళ్ళు తీసుకున్నారు అనుకోండి, అలా ఆప్షన్ లేదులే, అలా తీసుకున్నారు అనుకోండి. సో ఇవన్నీ మనము కాదని మీకు అర్థమైంది. ఎందుకు మనం కాదంటే మీ మనసు మీరు చెప్పడానికి. ఇలా ఎవరు చెప్పడు ఎక్కడ చెత్తలాగా. నేను ఎందుకు చెప్తున్నానంటే మీ మనసుకి మీకు చిత్తం లొంగడానికి. మీరు కాదు కదా, ఇచ్చేయండి అన్ని. అయ్యో అబ్బా. మొత్తం మీరే కదా, అది మీకెందుకు చెప్పడం కూడా అనిపించింది? నేను మీకు చెప్తాను చూడండి. నేను అన్నాను మీరు ఇది కాదు కదా, మీవన్నీ నాకు ఇచ్చేయండి అన్నాను. కొంతమంది సాధకులు చెప్పారు నాతో, తీసుకోండి అమ్మ అన్నారు. ఒక మహానుభావుడు ఏం చెప్పారో తెలుసా? నేనే నాది కానప్పుడు నాది కాదు కదా అమ్మ అన్నారు. అలా వాళ్ళు ఎంత నవ్వుతున్నారో తెలుసా? పడి నవ్వుతున్నారు అందరూ కూడా. మా సువర్ణక్క కామెడీ అయితే మరీ నవ్వుతున్నారు. వాళ్ళు కూడా అది నవ్వుతున్నారు. విషయం అర్థమైంది కదా. నేనే నాది కాదు, ఇంకా నా వస్తువు నా వాసన కాదు కదా అని చెప్పి ఏటీఎం బ్యాంక్ మాత్రం ఇవ్వడు. ఇంకా నాది కాదని చెప్పి వాడుకుంటాడు. తర్వాత మన మనస్సు కూడా మన అధీనంలో కాదు. మన మనసు పని చేయాలన్నా, మనతో సెపరేట్ ఉండాలన్నా ఎవరు వాళ్ళదంట. సో వాళ్ళు తీసుకున్నారనుకోండి. అందుకని ఒక స్టేట్మెంట్ ఉంది, మీరు విన్నారో లేదో, మన శరీరము మనం వెళ్ళేటప్పుడు దీనికి మనం పరిశుద్ధంగా ఉంచాలి అని చెప్తారు. మనం ఉన్నంత కాలము దీనికి సరిగ్గానే మనం సరైన ఆహారమే పెట్టాలి, సరిగ్గానే దాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది మనది కాదు కాబట్టి మనం దీన్ని వదిలి వెళ్ళేటప్పుడు వాళ్ళకి అప్పచెప్పేటప్పుడు అంత పవిత్రంగా పంపించాలి. సూక్ష్మ శరీరాలు కూడా ఎలాగ వచ్చాయో మనం మళ్ళీ వాళ్ళకి అది అప్పచెప్పే తీరాలి. మన ఇష్టానుసారం వాడడానికి ఉండదు. క్లియరా? ఈ మాట మీకు భవిష్యత్తులో నెక్స్ట్ క్లాసెస్లో మీకు అర్థం అవుతాయి. ఏ శరీరాలు ఏవేవి ఎలా తయారవుతాయో అవి మీకు వీలైతే నోట్స్ ఇచ్చేస్తాను. దాన్ని బట్టి అప్పుడు మీరు మళ్ళీ ఇప్పుడు వింటే అర్థమైనట్టు ఉంటుంది. మళ్ళీ ఆ పార్ట్ ఈ పార్ట్ సత్వగుణం కొంచెం ఇప్పుడు ఎంత పర్సెంటేజ్, టీ పొడి పందరు కొలతలాగా మీరు సత్వగుణం ఎంత పర్సెంటేజ్, తమగుణం ఎంత పర్సెంటేజ్, రజోగుణం ఎంత పర్సెంటేజ్తో ఏ గుణం తయారైంది చెప్పేటప్పుడు కొంచెం అవసరం లేదు, బట్ అవసరమే. ఓకేనా? ఆ సబ్జెక్ట్ అంతా ఎందుకు చెప్తున్నాను చెప్పండి. ఇది మీరు కాదు, మీవి కాదు, మీరు వేరే వస్తువుల ద్వారా మీరు తయారయ్యారు. అందుకని ఈ శరీరం మనం కాదు, ఈ మనస్సు, ఈ బుద్ధి. ఇంకో ఆపోజిట్ స్టేట్మెంట్ మీతో ఊగొట్టించిన సర్వము మనమే. ఇప్పుడు మన శరీరం ఇది, పక్కది కూడా అంతే. సర్వము మన. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్మెంట్ చెప్తాం. అప్పుడు అది తీసుకోండి, ఇది తీసుకోండి. ఎంతవరకు కరెక్ట్ కూడా తెలియదు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం
ఈ బాడీ సూక్ష్మతత్వాలు వీటి వల్ల ఫామ్ అయింది అన్నారు కదా, ఆ, అన్ని తత్వాలు వాళ్ళు ఇచ్చిన తర్వాత మనకి స్థూలంగా శరీరం ఏర్పడినప్పుడు మనం వెళ్ళిపోయేటప్పుడు ఇవన్నీ ఎవరు అప్పు చెప్తారు, ఎవరికి అప్పు చెప్పాలి, ఎవరికి వాళ్ళకి విడిపోయినప్పుడు అసలు నేను అనేది ఏమి ఉండదు కదా అక్కడ. యా గుడ్ క్వశ్చన్. ఏది నేను మరి వెనక్కి రాలేకపోతున్నాను. ఓకే, ఆవిడ క్వశ్చన్ వినిపించిందా? ఆ, ఇది మనం వెళ్ళిపోయిన తర్వాత ఈ సీరియల్లో ఎవరు అప్ చెప్పాలి అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. ఓకే ఓకే. ఇప్పుడు మనము చనిపోయిన తర్వాత బాడీని కాల్చేదో పూచేదో ఒకటి చేస్తారు కదా, అప్పుడు ఏమవుతుంది? ఇందులో ఉన్న పంచతత్వాలు, భౌతిక పంచతత్వాలు, పంచభూతాలు కూడా కలిసిపోతే ఆకాశంలోని, గాలిలోని, నీరులోని, వాటిలోని వెళ్ళిపోతుంది. దేది అంతా కలిసిపోతుంది. అలాగే సూక్ష్మతత్వాలు కూడా అలా కలిసిపోతాయి. అలా కలిసిపోకుండా ఉండిపోతే గనక దానికి మళ్ళీ మళ్ళీ జన్మలకి కారణం అయిపోతుంది. క్లియరా? లాస్ట్ పాయింట్ చెప్పండి. చెప్తాను. నేను స్టార్టింగ్లో సత్సంగంలో ఒక మాట చెప్పుకున్నాం. ఏమని? ప్రళయం వచ్చేటప్పుడు ఇప్పుడు ఏది నడుస్తుంది? వైవస్వత సారీ శ్వేతవరాహ కల్పం. సారీ నేను కొంచెం కనిపించింది, మీరు అన్ని కనిపించింది. వైవస్వత మన్వంతర యుగం ఇది, శ్వేతవరాహ కల్పం. మనం అలా కల్పాల్లో ఉన్నాం. మనం చూడండి ఏ కల్పంలో ఎప్పుడు అందరూ శరీరాలు వదిలేస్తాము, ఎక్కడికి వెళ్తాను డేటా మన ఒక్క హిందూ పురాణాల మాత్రం మనకి ఇవ్వబడింది. అంత అద్భుతం, మనకి జ్ఞానం అంతా చక్కగా ఇచ్చారు. ఇవన్నీ మీకు టెంపరీగా ఇచ్చాము. మీరు ఇక్కడ ఈ బాడీస్ వదిలేస్తాం ఎట్ ఏ టైం. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి. ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను కదా, పరమాత్ముడు, మీ క్వశ్చన్కి వస్తాను. పరమాత్మలో నుంచి వచ్చిన ఏదైతే శక్తి, శుద్ధ చైతన్యము, తమోరజ సత్వగుణాలు ఇవన్నీ ఇలా వచ్చుకుంటూ వచ్చాయి కదా, అక్కడ మూల ప్రకృతి అనే మాట చెప్పాను నేను. సత్వ తమోరజ గుణ తనకు తానే అంటే సముద్రం చూడండి, మళ్ళీ ఒక్కసారి దానికి వస్తుంది కదా, అంటే దాని సునామీ వస్తుంది కదా భూమి. తనకు తానే శక్తి మొత్తం కూడా ఒకసారిగా తానే విధ్వంసం చేసుకుంటుంది. అలాంటి సమయంలో ప్రళయం వస్తుంది. అలాంటి ప్రళయం వచ్చేటప్పుడు మొత్తం అన్ని భౌతిక శరీరాలన్నీ భౌతిక పంచభూతాలకు కలిసిపోతాయి. ఇలా కలిసిపోయిన తర్వాత ఏమైతే ఉంటాయో అవి మాత్రం సూక్ష్మ శరీరాలు మాత్రం ఉండిపోతాయి. సూక్ష్మ శరీరాలు మాత్రం అలాంటి సమయంలో అంటే పురాణాల్లో ఇది ఇవ్వబడిన విషయము. అలాంటి సమయం ఎవరైతే తమో రజో గుణాలు నిద్రాణ స్థితిలో ఉండి సత్వగుణం మాత్రమే ఉండి మోక్ష భావన, మోక్ష స్థితిలో అనుభూతిలో ఉన్న వాళ్ళకి ప్రళయం సమయంలో ఆ సూక్ష్మ శరీరం వదిలి పరమాత్మ చేరుకునే అవకాశం ఉంటుంది. క్లియరా? అక్కడ మళ్ళీ మనం శరీరాల కోసం ఉండం. ఈ సూక్ష్మ శరీరాలు అన్నీ కూడా ఒక లోకంలో కాపలా ఉంటుంది. వాటికి అధిదేవతలు ఉంటారు. వాళ్ళు మళ్ళీ వీళ్ళ ఈ సూక్ష్మ శరీరంతో ఇంకొకటి ఉంటుంది. ఏంటది? కారణ శరీరం. మన డేటా ప్రకారం మన కారణ శరీరం మనకి ఉన్నప్పుడు ఈ సూక్ష్మ అంటించుకొని మళ్ళీ భౌతిక శరీరం వస్తుంది. అందులో ఉన్న డేటా ఎవరితో ఎంత కర్మ ఉంటుందో దాని ప్రకారం మళ్ళీ జన్మలు తీసుకుంటాం. ఇక్కడ వరకు అర్థమైందా? సూక్ష్మ శరీర స్థాయిలోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఎవరైతే కారణ శరీరంలో డేటా ఉండలేదు అనుకోండి, ఖాళీగా ఉందనుకోండి, నిర్వాణ స్టేట్లో ఆ శరీరం ఉందనుకోండి, దాని అప్పుడు ఏం జరుగుతుంది? మనకి కావాలనుకుంటే మనము డైరెక్ట్గా చేరిపోతాయి. ఇక్కడ మన శరీరం చనిపోయినప్పుడు ఏమవుతుంది? మన భౌతిక పంచభూతాలు అన్నీ కూడా దేంట్లోకి వెళ్ళిపోతాయి. అదే సూక్ష్మ శరీరంతో ఉన్నప్పుడు ఆత్మజ్ఞానం తోడై ఉంటే కనుక అందులో ఉన్న సూక్ష్మ భూతాలకు కూడా ఆ సూక్ష్మంలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు ప్రాణమయ శరీరం, మనోమయ శరీరం ఉండే మనసు ఉండదు కాబట్టి ప్రాణశక్తి ఉండదు, ప్రాణమయ శరీరం పోతుంది, మనోమయ శరీరం పోతుంది. ఆటోమేటిక్గా కారణశరీరం మన సంస్కార గుణాలు ఉంచుకోము కాబట్టి అది కూడా పోతుంది. ఆటోమేటిక్గానే ఎవాపరేట్ అయిపోతాయి, వెళ్ళిపోతాయి అన్నమాట. సరే పర్లేదు. ఏబిఎస్ మీకు అర్థమైందండి నేను చెప్పింది? కామెడీ గారికి అందరికీ ఓకే. అర్జెంట్ ఏమో నీకు చెప్తున్నాను, అంతే పర్లేదు. అయితే వీళ్ళందరూ డిస్టర్బ్ అవుతారు కదా. ఓకే, నాది ఇంకో ఫోన్ పెట్టుకోను. నెంబర్ తెలిసి దీనిలోంచి చేసి మాట్లాడేసాను. అయిపోయిందండి. ఓకే, ఒక 10 minutes క్లోజ్ చేద్దాం. టైం ఎంత? 10 to 1. ఈ టైం ఎక్కడి నుంచి గడిచిపోతుందో తెలియదు అబ్బా అసలు.
సో మీకు అందుకని నేను బ్రతికున్నంత వరకే అన్ని భావాల నుంచి అన్ని వాటి నుంచి మనం బయటకు వచ్చేది. ఇంకొంచెం బోల్డ్గా చెప్పనా, కొంచెం క్లియర్గా బోల్డ్గా చెప్పండి. అందుకోసం మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము, మీకు ఇంకా అక్కడ పక్కకి వెళ్ళిపోతాను, వెనక్కి వస్తున్నాను. మీరు ఏ పని చేసినా ఆ పని వెనకతలో ఉన్న భావము మాత్రం మీకు ఒక్కటే అయి ఉండాలి. అదేంటది? సంస్కార వాసన నడిస్తే గుణం నడిస్తే అది కేవలం గుణం మాత్రం అనుకుంటే వెనకతల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పూజ చేస్తున్నాము, పూజ చేయండి, కానీ దాని వెనకతల మీకు ఏ కోరిక ఉండకూడదు. ఏ కోరిక, క్లియరా? ఏ కోరిక ఉండకూడదు. కష్టం కదా? ఓకే. మరి మొక్కులు అంటారు కదండి, అది చేయకపోతే మళ్ళీ లేదు లేదు, చాలా మంది సమస్య అలవాటైన ప్రాణం కొంచెం కష్టము అది అనిపిస్తుంది. ఒక రెండు మొక్కలు చెప్పండి, నాకు ఈజీ అవుతుంది, అర్థమవుతుంది. నా కొడుకు ఉద్యోగం వస్తే నేను 101 కొబ్బరికాయ అలాంటివా? ఆవిడ ఒక క్వశ్చన్ అడిగారు, ఇంకా నేను నెక్స్ట్ క్వశ్చన్ మీకు చెప్తాను. ఆవిడ అడిగారు, మీరు ఏ కోరిక లేకుండా చేయమన్నారు, ఏం ఆలోచించినా ఏం మాట్లాడినా ఏ కోరిక ఉండొద్దు అన్నారు, పూజ చేసేటప్పుడు కూడా ఏ కోరిక వద్దన్నారు. మరి ఆల్రెడీ మొక్కుకుంటే ఏంటన్నా, అంతేనా క్వశ్చన్? అంటే ఆ గతంలో మొక్కుకున్న మొక్కుకి ఇప్పుడు తీర్చాలన్నది మీ బాధ, కొత్త కోరుకుంటారా? మనకు పర్వాలేదు ఏదైనా అనే మన నమ్మకాన్ని బట్టి మనకి ఏమి చేయదు అన్నారు. అది తీర్చాలా, ఇది ఎలా ఉండిపోవాలా? ఇక్కడ సేమ్ క్వశ్చన్ బాగుంది, కానీ మనం కొంతమంది బయటకు ఎందుకు వచ్చింది, అందరి మధ్యలో అయితే బాగోదేమో, మిగతా వాళ్ళు ఏం ఫీల్ అవుతారో, అమ్మ ఏమనుకుంటుందేమో అనుకోకుండా హ్యాపీగా చెప్పారు. హాయిగా ఎంత నవ్వుకున్నాము. విషయం ఏంటంటే మొక్కనే కాదండి, సంకల్పం కానీ కోరిక కూడా గతం జరిగిపోవచ్చు. మనకి ఇప్పుడు చూడండి, మనం ఈ జీవితం ఉంటుంది, నా భర్త ఇలా ఉండాలి, నా పిల్లలు ఇలా ఉండాలి, లేకపోతే నా పాపకి పెళ్ళి అయితే నేను, మా అమ్మాయి పెళ్ళిళ్ళు అయిపోయి అనుకున్నాను, ఏదో జస్ట్ చెప్తున్నాను, మా అమ్మాయికి పెళ్ళి అయిపోతే నేను ఈ పూజ చేస్తాను, ఈ వ్రతం చేస్తాను, లేదా మెట్లు ఎక్కుతాను, లేకపోతే ఇంకోటి ఇప్పుడు ఏంటో కోరికలు మొక్కుబళ్ళు గుర్తు రావట్లేదు నాకు. అలా ఆల్రెడీ కోరుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. కానీ ఇప్పుడు ఆల్రెడీ నాకు ఇప్పుడు ఏంటి, నేను ఈ సాధనలోకి వచ్చాను, నేను పరమాత్మను చేరాలనుకుంటున్నాను, ఇది నాకు చిట్ట చివరి జన్మ అవ్వాలనుకుంటున్నాను, కాబట్టి ఈ మొక్కులు తీర్చాలా తీర్చక్కర్లేదా, అది ఆవిడ సమస్య. ఇక్కడ మనకి నేర్చుకుంటున్న జ్ఞానం ఏంటి, ఏదైతే నేను వెంకన్న స్వామిని మొక్కాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వెంకన్న స్వామి నేను వేరా, నా మొక్కుకు నేను తీర్చుకోవాలా? మీకు ఆన్సర్ తీరిపోయింది. వెంకన్న స్వామి వేరేగా ఉంటే గనక మీరు వెళ్ళండి కొండ మీదకి, ఆయన నేను ఆ పరమాత్మ సృష్టిలో భాగమే, ఆయన నేను పరమాత్ముడే, ఆయనే నాలో ఉన్నాడు, నాలో కొలువై ఉన్నాడు అనుకుంటే, ఒకవేళ గిన్నెడు పాయసం మొక్కుకున్నాను కూడా తినేయండి, ఆయనకి వెళ్ళిపోతుంది. మీకు ఒక విషయం చెప్పొచ్చు, ఇక్కడ సృష్టిలోని దేవతను సృష్టించినప్పుడు పరమాత్ముడు వాళ్ళకి తినే ఆప్షన్ లేదు, మీకు తెలుసు కదా? తెలీదా? దేవతలు ఉన్నారు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ముక్కోటి దేవతలు అందరూ తెలుసు కదా, వాళ్ళ పేర్లు ఎందుకు పెద్ద లిస్ట్ చదవాలండి. ఇప్పుడు ఈ దేవతలందరికీ మీరు ప్రసాదాలు అందరూ వండుతున్నారు, కానీ లోపల ఎన్ని వాసన చెప్తాను చూడండి. చెట్లకి ఒక రకమైన ఆహారం, పక్షులకి ఒక రకమైన ఆహారం, మానవులకు ఒక రకమైన ఆహారం. దేవతలకి ఆహారం ఫస్ట్ పెడతాను అన్నప్పుడు చెట్ల నుంచి తీసుకున్నామని చెప్పాడు, మాకు నచ్చలేదని చెప్పారంట. తర్వాత జంతు జీవితం పక్షి జీవితం నుంచి తీసుకోమని చెప్పారంట, మాకు ఆహారం కూడా వద్దు. ఇది వేదాల్లో ఉన్న విషయం అండి, బండ గుర్తులో నాకేం సంబంధం లేదు, వేదాల్లో ఉన్న విషయం నేను నీకు చెప్తున్నాను, నాకు కూడా డౌట్ ఉండేది. ఆ తర్వాత దేవతలు అన్నారంటే మానవులు తింటే గనక వాళ్ళ శరీరం ద్వారా మేము ఆ రసాన్ని స్వీకరిస్తాము అని. మనం అందుకే ప్రసాదం మనం ఎప్పుడు తింటామో, సత్యనారాయణ పూజ చేస్తామా, పటం దగ్గర పెడతామా, ప్రాణేశ్వర అని చదువుతామా, ఓం భోహ ఓం సోహ అని చదువుతామా, అప్పుడు వెళ్ళదండి ఆయనకి. ఆ తర్వాత అందరికీ ఇవ్వాలి, ఇవ్వకపోతే తప్పు అని చెప్తారు కదా. ఎందుకు తప్పు అంటే, మనం చేతిలో తీసుకొని సత్యనారాయణ ప్రసాదం మనం తిన్నప్పుడు స్వాహ అంటే ఆయనకి వెళ్తుంది, అప్పుడు ఆయన టేస్ట్ చేస్తారు. శుక్రవారం మహాలక్ష్మికి లక్ష్మీదేవి ప్రసాదం ఇష్టం అనుకోండి, ఇప్పుడు మనం ఆమెకి పేరు చెప్పి మనం తింటే, మనం తిన్న వరకు ఆవిడకి ఫీలింగ్ రాదు,
మీరు దేవుడితో దండం పెట్టేసి తెల్లవారు 4 పెట్టారనుకోండి, మీరు మధ్యాహ్నం 12 వరకు ఆ ప్రసాదం తినలేదనుకోండి, ఆవిడకి ఆ ప్రసాదం వెళ్ళదు. మీరు 12 గంటలు తిన్నారనుకోండి, అప్పుడే ఆ క్షణమే ఆ అమ్మవారికి వెళ్తుంది. అందుకని వాళ్ళు అలాగా వెయిట్ చేస్తారు కదా పూజ చేశాక, ప్రసాదం పెట్టాక. అందుకు వెంటనే తినగానే కదలకూడదని ఎందుకు చెప్తారు తెలుసా? వాళ్ళు అలా వెయిట్ చేస్తారు కాబట్టి, బాగోదు కాబట్టి. ఇది నేను వ్యాధంలో ఉన్న విషయం చెప్తున్నాను, ఇది నా పైచ్యం ఏమీ లేదు. తీసేస్తాం. ఏంటండి ఏమంటే అమ్మా ఇంకొక కాన్సెప్ట్ వచ్చింది. దీపాలు కొండెక్క ముందు కొండెక్కాక అని చెప్పారు. వాళ్ళకి మనకి 1 year తేడా కదండి. దేవతలకి ఒక రోజు మనకు 365 రోజులు కదా. మనం ఒక గంట లేటుగా అనుకోండి, వాళ్ళకి క్షణకాలం కూడా కాదు కాబట్టి అంతసేపట్లో వాళ్ళకి ఆకానికి ఆగగలుగుతారు కాబట్టి కొండెక్కే కదా. నేను ఎందుకన్నా కవర్ చేయలేదు, ఇది నా కవరింగ్. ముందు మాత్రం వేదాల విషయము. ఆకలి ఎక్కువ ఉన్నప్పుడు నూనె తక్కువ వేయమంటారు. మీకు తెలుసా, మా వారు డ్యూటీకి వెళ్తున్నాను అనుకో, వస్తాయి నువ్వు దీపం పెట్టేటప్పుడు అవేనా చేద్దాం అనుకోండి, నేను 8 గంటలు పూజ స్టార్ట్ చేస్తే 8:45కి మా వారు వెళ్ళారనుకోండి, కొంచెం దీపం వేయి, కొంచెం ఆయిల్ వేయి, కొంచెం ఆయిల్ వేయి అంటే దీపం కొండెక్కితే కానీ అది తినరు, నేను తిన్ను, ఆఫీస్కి వెళ్ళడం అవ్వదని చెప్పారు. ఇదేం పూజ అని బాబు అన్నట్టు. ఇది చాలామంది ఇళ్ళలో జరుగుతుంది. అది పెళ్ళి అనుకోండి, రేపటి దాకా అనుకోండి, ఇంత పెద్ద ప్రేమ తీసుకొచ్చి ఆయిల్ వేస్తాం, ఎందుకంటే రేపటి దాకా అది ఉండాలి. అదే నేను పూజ ఒక 10 నిమిషాలు అవ్వాలనుకోండి, జస్ట్ ఒత్తి పెడతాను. అదే అరగంట సేపు ఉండాలంటే కొంచెం ఆయిల్ వేస్తాను, ఒక 4-5 గంటలంటే కొంచెం ఎక్కువ వేస్తానండి, ఇంకంతకన్నా పెద్ద విషయం లేదు. ఇవన్నీ కూడా మన భావాల ద్వారా పరమాత్మనికి చేరుతాయి. అందుకని ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన శరీరంలో తిన్నదే భగవంతుడికి ఎలా వెళ్తుందో, మీరు ఏం తిన్నా కూడా అది కూడా ఆయనకి వెళ్తుంది. అది గుర్తుపెట్టుకోండి. బాగా అమ్మాయి వాడుకున్నాను ఈ విషయాన్ని నేను. మీరు ఏం తిన్నా ఓం ఇలా మీరు పెట్టినట్టే, మీరు ఏం తిన్నా కానివ్వండి, ఒకటే అక్కడ ఏంటి ఒకసారి చదవడం మర్చిపోయినండి. ఓం బ్రహ్మ చదవండి ఒకసారి. బ్రహ్మార్పణం బ్రహ్మహవి చాలా ఎక్కువ చదువుతున్నారు, చదువు ఎక్కువ. ఇంకోటి కూడా చదువుతాయి కదా, ఓం ప్రాణేశ్వ, ఓం మాధవేశ్వ, జ్ఞానేశ్వ. మన వాటి పేరు తెలుసు కదా, ప్రాణాయం, అపాన. మనలో ఉన్న సూక్ష్మ పంచభూతాల ద్వారా వాటికి పంపిస్తున్నాం. అక్కడే మీకు బండ గుర్తు ఏంటి, దేవతలకి ఆ పంచభూతాల్లో వాటిలోనే వెళ్తాయి అనే అర్థం అక్కడ. అందుకని అది అక్కడ చదువుతాం. అక్కడ ఎందుకు చదవమని మనకు తెలియదు, చదివేయడమే అంతే. ఇంకా సారీ, మిమ్మల్ని ఎవరిని తిట్టట్లేదు, అంతే. మనకి మన లోపల ఉన్న మనలో ఉన్న వాయువులు ఉన్నాయి కదా, వాటి పేర్లు ఉన్నాయి కదా, అపాన ఉపాన వ్యాన సమాన ఉదాన వాయువులు ఉన్నాయి కదా. ఆ అన్ని వాయువుల పేర్లే మనం అక్కడ చదువుతున్నాం. ఆ వాయువుల ద్వారా మన సంకల్పం ద్వారా అక్కడ పెట్టిన ఆహారము వాళ్ళు స్వీకరిస్తారు కాబట్టి ఆ వాయువుల ద్వారా మనం వాటిని పంపిస్తున్నాం. అందుకోసమే వాళ్ళకి డైరెక్ట్గా తినేది ఉండదు. ఒకవేళ డైరెక్ట్గా తింటే ఏమో మీరేం వండుతారు, ఎంత వండుతారో నాకు తెలీదు. వాళ్ళు ఇండైరెక్ట్గా తింటారు కాబట్టి వెళ్తుంది అంతే. సో మా అమ్మ వండేటప్పుడు ఇంకా తెలియదుగా ఎక్కడ పిల్లలు దారిలో ఎంగిల్ చేస్తారని స్టవ్ మీద వండుతున్నప్పుడే చేసేది. అక్కడ చేసిన ఇక్కడ చేసి చేస్తారా? ఇప్పుడు దేవుడు ఎవరండి? అమ్మయ్య, అది ఇచ్చేయండి, దాని పని దాన్ని, దీని పని దీన్ని. దేవత ఏదైనా సరే మన నుంచి సూక్ష్మంగానే స్వీకరించగలుగుతారు. అది మీ సంకల్పమైనా, మీ భక్తి అయినా, మీ ప్రేమ అయినా, మీ ఆలోచన అయినా, మీ పూజ అయినా, మీ మంత్రమైనా, ఏదన్నా కూడా మంత్రం చదివేటప్పుడు ఈ శబ్దం ఆయనకి వెళ్ళదు. చదువుతున్నప్పుడు ఏమవుద్ది, మనసులో భావం ఉంటుంది కదా, ఆ భావమే అక్కడికి చేరుతుంది. డిస్టెన్స్ అనేది మీరు మనసులో చదువుకోవచ్చు, బయట చదవచ్చు. మనకు అర్థం కాదు, బయట చదువుతాం, కానీ అలా అవసరం యాక్చువల్లీ లేదు. క్లియర్ కదా? ఏదైనా సూక్ష్మంగానే భగవంతుని చేరుతుంది. ఏదైనా అది మన భావాలైనా, భక్తి అయినా, కోరికైనా, ఆలోచన, వాట్ ఎవర్ ఇట్ ఎవ్రీథింగ్. ఓకేనా? క్లియరా? ఇంకా అయిపోయండి డౌట్లు. ఇప్పుడు మొక్కుబడి తీర్చాలా తెచ్చక్కలేదా? మళ్ళీ ఇంకోసారి అడుగుతారు కదా, అప్పటికి ఇప్పటికి కొంచెం తగ్గని చెప్పారు. తర్వాతకి అమ్మా ఇంకా చాలా ముందుగా పెట్టుకునే ఏదైతే రీసెంట్ మొక్కుబడి, పాత మొక్కుబడి, ఏ మొక్కుబడి
ఏ మొక్కుబడైనా తీర్చక్కర్లేదా? ఏది యాక్చువల్గా అయితే నన్ను అడిగితే తీర్చక్కర్లేదండి. మీ మనసుకి ఏమని ఒకవేళ తీర్చకపోతే తప్పని మీకు అనిపిస్తే తీర్చండి, వచ్చి నష్టం ఏముంది? ఇది ప్రసాదం, నష్టమేమి లేదు కదా. తీర్చక్కర్లేదు అనుకొని అమ్మ చెప్పింది తీర్చాలా పర్వాలేదా అనుకొని బాధపడే కన్నా తీర్చేశారు అనుకోండి, నన్ను అడిగే పని ఉండదు, మీరు బాధ ఉండదు. తీర్చండి, ఏమైంది? తినేది దేవుడి దగ్గరికే కదా వెళ్ళేది, చెయ్యండి. మళ్ళీ ఆ మనసులో ఆ ఇబ్బంది ఎందుకు, అలజడి ఎందుకు? కానీ సత్యం అయితే జ్ఞానం అయితే మాత్రం అవసరం లేదు. మన జన్మలకి, మన సంస్కారాలకి, భవిష్యత్తు జన్మలకి, గతంలో జన్మలు అన్నిటికీ చెక్ పెడుతున్నాం కదా. సో మనకి ఉండదు. సో మీరు ఒక కోరిక కోరే పని లేదు, గతంలో కోరే వాటి పట్ల కోరిక ఉండక్కర్లేదు, గత కోరికల పట్ల మీరు భయం అక్కర్లేదు, చేసిన నష్టం కూడా లేదండి. లాస్ట్కి స్టేట్మెంట్ హ్యాపీగా ఇచ్చేస్తున్నాను, కంఫర్టబుల్గా నేను ఉండడానికి. ఎందుకు వచ్చింది అమ్మాయి ఆవిడ కూడా హాయిగా ఉంది తెలుసా, పెట్టాను ఎంత హాయిగా నవ్వారంటే పాపం. క్లియర్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అన్నీ ఒకటైనా పర్యాయ పదాలు వేరువేరుగా ఉన్నాయా? అమ్మ ఆంటీ చెప్పండి ఆంటీ. మీ అమ్మగారు మీ దత్త అందరు నాకు ఇచ్చిన పుస్తకాల వల్ల జ్ఞానం నాకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు చెప్పుతే అవి పెరుగుతున్నాయి మీదకి, నాకు మీదకి. అంటే అప్పుడు నేను పురాణాలు చిన్నప్పుడు చదివేదాన్ని చెప్పాను కదా. ఒకసారి అంటే మీ ఫేస్ చూపిద్దాం అనుకుంటున్నాను అందరికీ. అతను కనపడుతుందో లేదో నాకు తెలీదు, మీరు చూసి ఉండరేమో కదా, మనసు కాకుండా రాని వాళ్ళకి కనపడదు. అంటే అందరికి హాయ్ చెప్పరా? అంటే నిన్న చాలాసేపు ఒకటి సరిగ్గా చాలు, ఇంకా ఎక్కువ పొగేస్తున్నారు. గురుపుత్రాల ఈ లోపల ఇవి పొగడతల్లో పడిపోయి మాయలో విషయం మర్చిపోయినాం. పొగడత కాదు, నిజమే నిజమే, మీరు ఒప్పుకోరు. ఓకే, చిన్నప్పుడు మనం చదివే పురాణాలు అన్నిటి వెనక సత్యం పట్టుకునేది చాలా తక్కువ. అంటే అమ్మ చెప్పింది చాలా బాగుంటాయి. చచ్చిపోతాను అనుకున్నాను నూతులు పడిపోయి నా బాధకి. ఈ పుస్తకాలను బతికించే ఆ గురువులే నా బతికించాడు. గురువు గారు, సిది గురువు గారు. ఇప్పుడు చదువుతుంటే నాకు అన్ని కొన్ని మర్చాను, అన్ని రిపీట్ అవుతున్నాయి. సంతోషం. అప్పుడు వీళ్ళైతే చదవని పుస్తకం లేదండి, ఎంతెంత పుస్తకాలు ఎంతెంత, ఇంకా అదే పని అనమాట వీళ్ళకి. చాలా పురాణ కళ వీళ్ళందరూ చదవటం వల్లే నాకు ఆ పురాణాల మీద శ్రద్ధ, వినడము, చదవడం అనేది ఉండేది. అయితే వీళ్ళంటే నేను ఇందాక చెప్పాను కదా, రామాయణం ఎన్ని అనుకుంటా, బ్రహ్మంగారి చరిత్ర, అంటే బ్రహ్మంగారి చరిత్ర, దేవి భాగవతం అన్నీ చదివేశారు కదా. నేను మీరు చదివినప్పుడు వెనక్కి కూర్చునేదాన్ని, నాకు అన్నీ గుర్తున్నాయి. అంటే నాకైతే గుర్తున్నాయి, చిన్నతనం వల్ల మనకు అన్నీ గుర్తుండిపోతాయి కదా. అంటే చాలా పొగుడుతూనే ఉన్నా నిన్న. సంతోషం. ఓకే ఆంటీ, మీ ఉపన్యాసాలు మా సుధా మా సువర్ణ ఎండు నా కోసం నాకు ఉంది ఇప్పుడు. అయ్యో సంతోషం. పాత మంది వచ్చాయమ్మా మళ్ళీ. అవును, ఓం సద్కి అదే కొంచెం ఇంచుమించు ఒకటే జ్ఞానం. అది అంటాము ఇవి శక్తులు. మీరు